అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి కరివేపాకు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కరివేపాకుని మనం పచ్చడిగా చేసుకొని తిన్నా మంచి టేస్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా కరివేపాకు బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోవాలి. దీనికి తగ్గట్టు నేను 5 నుంచి 6 పచ్చిమిర్చిని విరిచి తీసుకున్నాను అనమాట. దీనికోసం చింతపండు కూడా యూజ్ చేస్తున్నాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. మన ప్రొసీజర్ అయ్యేలోపు చింతపండు అనేది నానుతుందనమాట. చింతపండుని ముందుగా వాటర్తో వాష్ చేసుకుంటే ఏమైనా మట్టి ఉన్నా కానీ పోతుందండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్లు పచ్చెనపప్పు, మెంతులు, ఆవాలు కలుపుకొని ఫ్రై చేసుకోండి. నేను సపరేట్గా ఏమీ ఫ్రై చేయట్లేదు, అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. 1 స్పూను మినప్పప్పు, ఇవన్నీ వేస్తే మనకి కారపొడి పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందండి. 1 స్పూను ధనియాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కలిపి వేస్తున్నాను. నేను పచ్చెనపప్పు ఇవన్నీ ముందుగానే నేను స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫ్రై చేస్తానండి, చెమ్మ పోవటానికి. అందుకని అన్నీ కలిపి వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. మీరైతే విడివిడిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆవాలు ఇవన్నీ తొందరగా ఫ్రై అవుతాయి. అట్లాగే పచ్చెనపప్పు అనేది మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయినవి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో ఇప్పుడు మనం కరివేపాకుని ఆయిల్ ఏమీ వేయవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి చేత్తో నలిపితే నలిగిపోయేటట్లు ఫ్రై చేసుకోండి. చిన్నగా కొద్దిగా టైం పడుతుంది, 5 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. కరివేపాకు అనేది స్లోగా ఫ్రై అవుతుంది కాబట్టి డీప్ ఫ్రై అయితే మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. మనము ఆయిల్ ఏమీ వేయకుండా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా పప్పులు ఫ్రై చేసుకున్నవి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని కరివేపాకు ఫ్రై చేసింది కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ పట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ ప్రొసీజర్ అయిపోతుంది. చూసారు కదా, ఇవి పప్పులు అండ్ కరివేపాకు మొత్తం ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు చింతపండు అనేది రసం తీసి పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్ వేసుకొని రసం తీసి పెట్టుకోండి ముందుగానే. తర్వాత అదే బాండీలో కొద్దిగా 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసి హీట్ చేయండి. దీంట్లోకి మనము తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులుగా నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఒక 5 నుంచి 6 వరకు చిదిపి వేసుకున్న చిన్నులపాయలు వేసుకొని అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి మనకి ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసంని వేసుకోండి. ఈ చింతపండు రసం అనేది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ వాటరీగా ఉండకూడదండి. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మనకి పులుపుకు తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. చింతపండు అనేది మనకి కరివేపాకులో ఉన్న వగరుని ఇదంతా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం కూడా యూజ్ చేస్తున్నాను. నేను బెల్లం కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం అన్నమాట. ఈ రెండు మనకి కరివేపాకులో ఉన్న టేస్ట్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రెండు కంపల్సరీగా మనము ఈ పచ్చడిలో వేయాలండి. ఈ బెల్లం కూడా కరిగి బాగా వాటర్ అంతా బబుల్స్ వచ్చిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందండి. వాటర్ అంతా పోయే వరకు మనము కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఆల్రెడీ ఇది కరివేపాకు అనేది మనము ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఒక 5 మినిట్స్
బాయిల్ అయితే సరిపోతుంది. బాగా పేస్ట్ లాగా మనకి ఫ్రై అయిపోతుంది అన్నమాట. పచ్చి వాసన అనేది ఉండదండి. చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చేసింది. ఇదైతే మనకి ఆనియన్స్ కూడా వేసాం కాబట్టి తినేటప్పుడు కూడా ఆనియన్స్ తగులుతూ మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. రోజుకు ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద కరివేపాకుతో పొడి కానీ ఇలా చట్నీలు కానీ ఏది తిన్నా కానీ మన హెల్త్కి అనేది మంచిదండి. దీంట్లో మనము చిన్నులపాయలు కూడా వేసాం కదా, చాలా హెల్దీ ఐటమ్స్ యూజ్ చేసాము. దట్టు ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. సో డైలీ ఇది మనకు ఒక వారం రోజులైతే ఫ్రిడ్జ్లో కంపల్సరీగా ఉంటుందండి. డైలీ మనం తినేటప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఒక ముద్ద నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి మంచిది. నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా కొద్దిగా వగరుగా అన్ని టేస్ట్లు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. అండ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది వీడియో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.